ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ కంపెనీ కమర్షియల్ సర్వీసెస్ భారతదేశంలో స్టార్ట్ చేయడానికి లైసెన్స్ క్లియర్ అయిపోయింది. ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ వాళ్ళు స్టార్లింక్ కంపెనీకి కమర్షియల్ ఆపరేషన్స్ కోసం వచ్చే 5 సంవత్సరాల పాటు ఈ లైసెన్స్ ఇచ్చారు. జూలై 7, 2030 వరకు ఈ లైసెన్స్ వ్యాలిడిటీలో ఉంటుంది. ఇలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ప్రాజెక్ట్ వార్తలో ఉంది. స్టార్లింక్ అనేది శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అన్నమాట. ముఖ్యంగా లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ వీళ్ళు దీనిలో వాడతారు. మామూలుగా మనం హై ఆల్టిట్యూడ్ శాటిలైట్స్ ఎక్కువ వాడతాం, కానీ దీనిలో మాత్రం లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ వాడతారనమాట. స్టార్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళకి దాదాపు 7,000 శాటిలైట్స్ ఉన్నాయి. ఈ శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్ వాళ్ళు అందిస్తారనమాట. ఈ శాటిలైట్స్ అన్ని కూడా లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్. మామూలుగా మనం జియో స్టేషనరీ శాటిలైట్స్ ఏదైతే 37,000, 38,000 హైట్లో ఉంటాయో వాటిలోంచి మనం ఇంటర్నెట్ తీసుకుంటాం. కానీ స్టార్లింక్ వాళ్ళది లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అనమాట. సో మనం జనరల్గా మనం భారతదేశంలో వైఫై ద్వారా, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా ఇలా ఇంటర్నెట్లు ఎక్కువ వాడుతుంటాం. అయితే భారతదేశంలో అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఇంటర్నెట్ పెనిట్రేషన్ పెరిగినాక సరే 47% మాత్రమే స్టేబుల్ ఇంటర్నెట్ స్టాండర్డ్గా మనకు అందుబాటులో ఉందన్నమాట. ముఖ్యంగా భారతదేశంలో హిల్లీ రీజియన్స్ ఏదైతే హిమాలయన్ ప్రాంతాలు, నార్త్ ఈస్ట్లో పర్వత ప్రాంతాలు, రూరల్ ఏరియాస్ ఇవన్నీ ఉన్నాయో రియలబుల్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి అక్కడ వాళ్ళకి లేవు. భారతదేశంలో దాదాపు 70 కోట్ల మందికి ఈ రోజు కూడా రిలయబుల్ ఇంటర్నెట్ సర్వీసెస్ లేవు. చాలా మందికి ఇంటర్నెట్ అనేది భారతదేశంలో ఎక్కువగా రూరల్ ఏరియాలో అందట్లేదు. అన్ఇంటరప్టెడ్గా అందుతున్న సిగ్నల్స్ రావడం పోవటం మనందరం చాలా మంది చూసే ఉంటాం. మనం ఎక్కడన్నా సిగ్నల్ లేని చోటకి వెళ్ళినప్పుడు, లేదా రూరల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు, హిల్లీ రీజియన్స్కి వెళ్ళినప్పుడు మనకి వైఫై రాకపోవటం, ఫోన్లో వాట్సాప్ పనిచేయకపోవడం ఇవన్నీ మనం చూస్తుంటాం అనమాట. అయితే ఇప్పటి వరకు మనం ఇంటర్నెట్ మీద భారతదేశంలో సగటున యావరేజ్న ఒకళ్ళు ఎవరైనా సరే ₹400, ₹300 ఈ కనెక్టివిటీ ఖర్చు పెడతారు. అసలు జియో వచ్చిన తర్వాత మన దేశంలో ఇంటర్నెట్ పెనిట్రేషన్ కానీ ప్రతి ఒక్కరి చేతిలో డేటా కూడా ఎక్కువైపోయింది అనమాట. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇంతవరకు కూడా భారతదేశంలో హింటర్లాండ్స్, హిల్లీ రీజన్స్లో మాత్రం చాలా చాలా కష్టం ఉండేది. ఇప్పుడు భారతదేశంలో జియో వాళ్ళు, ఎయిర్టెల్ వాళ్ళు స్టార్లింక్ వాళ్ళతో ఒక కొత్త కొలాబరేషన్ తీసుకురాబోతున్నారు. సో స్టార్లింక్ ద్వారా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఇంటర్నెట్కి. అంతేకాదు ఇప్పటి వరకు మనం జియో స్టేషనరీ శాటిలైట్స్ ఏదైతే మనం ఇంటర్నెట్ తీసుకుంటున్నామో, ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా ఇంటర్నెట్ ఫెసిలిటీ వాడుతున్నామో అవన్నీ హై ఆల్టిట్యూడ్లో ఉన్నాయి అనమాట. దాదాపు 35,700 కిలోమీటర్స్, 38,000 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో ఉన్నాయి. ఆ సిగ్నల్ భూమి మీదకి రావడానికి కాస్త టైం పడుతుంది. దీన్నే లేటెన్సీ పీరియడ్ అంటాం అనమాట. దాదాపు 600 మిల్లీ సెకండ్స్ లేట్ అవుద్ది అనమాట. ఏదైతే జియో స్టేషనరీ శాటిలైట్స్ నుంచి మనం ఇంటర్నెట్ ఫెసిలిటీ తీసుకుంటామో ట్రెడిషనల్గా అది 600 మిల్లీ సెకండ్స్ అనేది లేటెన్సీ పీరియడ్ ఉంటుంది. అయితే స్టార్లింక్ శాటిలైట్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అవి లో ఎర్త్ ఆర్బిట్ ద్వారా ఆపరేట్ అవుతాయి కాబట్టి వీటి ఆల్టిట్యూడ్ దాదాపు 2,000 కిలోమీటర్స్ అంతకంటే తక్కువే ఉంటుంది. దీనివల్ల లేటెన్సీ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే కేవలం 20 to 30 మిల్లీ సెకండ్స్ మాత్రమే లేటెన్సీ పీరియడ్ ఉంటుంది. కేవలం 20-30 మిల్లీ సెకండ్స్, 600 మిల్లీ సెకండ్స్ ఎక్కడ, 20-30 మిల్లీ సెకండ్స్ ఎక్కడ, చాలా ఫాస్ట్గా ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది స్టార్లింక్ వాళ్ళతో మనకు సాధ్యం అవుద్దనమాట. స్టార్లింక్ అనేది మనం చూసాం రీసెంట్గా ఉక్రెయిన్కి ఒక బ్యాక్ బోన్ అయింది. గత 3 సంవత్సరాలుగా యుక్రెయిన్ యుద్ధంలో స్టార్లింక్ వాళ్ళ ఇంటర్నెట్ సర్వీసెసే మిలిటరీ ఆపరేషన్స్కి చాలా ఉపయోగపడ్డాయి అనమాట. ముఖ్యంగా ఈ స్టార్లింక్ దానివల్ల ఏమవుతుందంటే యుద్ధం టైంలో మిలిటరీ ఎక్కడ ఉండాలి, బార్డర్ ఎలా మేనేజ్ చేయాలి, మిసైల్స్ అంటే లేటెన్సీ పీరియడ్ తక్కువ ఉండటం వల్ల మిసైల్స్ ఎలా వస్తున్నాయి, ఇంటర్సెప్షన్స్ ఎలా చేయొచ్చు, ఎక్కడ ఎక్కువ మందిని డిప్లాయ్ చేయాలి, ఇలా చాలా వరకు మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఈ స్టార్లింక్తో మన లింక్ ఉంటే కనుక స్టార్లింక్ ప్రాజెక్ట్తో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల పైన స్టార్లింక్ వాళ్ళ సర్వీసులు వాడుకుంటున్నాయి. అయితే స్టార్లింక్ చాలా ఫాస్ట్గా దాదాపు 25 to 2,000 MBPS మెగాబైట్స్ పర్ సెకండ్ అనేది దీనివల్ల మనకి ఇంటర్నెట్ స్పీడ్ కనుక వచ్చే అవకాశం ఉంది. మనకు తెలుసు జియో అనేది మొబైల్ బేస్డ్ డేటా సర్వీసెస్లో రిలయన్స్ వాళ్ళ జియో మొబైల్ బేస్డ్ డేటా ట్రాఫిక్లో ప్రపంచంలో టాప్ అనమాట. జియో ఈజ్ అన్ ఆపరేటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లార్జెస్ట్ ఆపరేటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొబైల్ బేస్డ్ డేటా ట్రాఫిక్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ఎయిర్టెల్ కూడా చాలా పెద్ద సర్వీస్ ప్రొవైడర్ కాబట్టి జియో ప్లస్ ఎయిర్టెల్ ప్లస్ స్టార్లింక్ అనేది వండర్స్ క్రియేట్ చేస్తూ ఇంటర్నెట్ సర్వీసెస్లోనే అంటున్నారు అనమాట. అయితే స్టార్లింక్ ప్రపంచవ్యాప్తంగా లార్జెస్ట్ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీస్ కాబట్టి ఈ సర్వీసెస్ మనం వాడుకుంటే మనకి లేటెన్సీ పీరియడ్ తగ్గటం ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో హిమాలయన్ ప్రాంతాలు కావచ్చు, హిల్లీ రీజన్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఇంటర్నెట్ సర్వీసెస్ అవసరమే. ఇప్పుడు మనకి రిలయబుల్ ఇంటర్నెట్ అనేది వాళ్ళకి సరిగ్గా అందట్లేదు. ఖచ్చితంగా స్టార్లింక్ వస్తే అందుద్ది, కానీ ఈ టెర్మినల్స్ ఏర్పాటు చేయడం చాలా ఈజీ. వీటిని వైఫై రౌటర్స్కి కనెక్షన్ కూడా ఈజీ అనమాట. కానీ థింగ్ ఏంటంటే స్టార్లింక్ టెర్మినల్స్ ఏర్పాటు చేయడానికి ఖర్చు చాలా అవుతుంది అనమాట. ఉదాహరణకి ఈ 2025 ఫిబ్రవరిలో భూటాన్ వాళ్ళకి స్టార్లింక్ సపోర్ట్ చేస్తుంది.
దీనిలో దాదాపు వాళ్ళకి మనం ఇక్కడ ఇంటర్నెట్ సర్వీస్‌కి 400, 500 మనం ఇక్కడ ఇండియాలో ఖర్చు పెట్టుకుంటుంటే, స్టార్లింక్ వాళ్ళు భూటాన్‌కి ఇచ్చేదానికి మంత్లీ 3000-3500 అవుతుందంట. అలానే ఆస్ట్రేలియా, కెనడా, మంగోలియా ఇలా యూరోప్‌లో చాలా ప్రాంతాలకి వీళ్ళు ఇస్తున్నారు. ఈ స్టార్లింక్ వాళ్ళు కనెక్షన్ ఇస్తున్నారు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే స్టార్లింక్‌తో కొలాబరేషన్‌తో ఇంటర్నెట్ ఖర్చు బాగా పెరుగుద్ది. హై స్పీడ్ వస్తది అండ్ స్టార్లింక్ అసలు జామ్ అవ్వదంట. జామ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఇది నారో బీమ్స్ ద్వారా, స్మాల్ యాంటెనాస్ ద్వారా, ఎన్క్రిప్టెడ్ డేటా ట్రాన్స్మిషన్ ద్వారా ఆపరేట్ అవుతది కాబట్టి స్టార్లింక్ జామ్ అవ్వదు. స్టార్లింక్ చాలా ఫాస్ట్‌గా వస్తది. లేటెన్సీ తక్కువ ఉంటది. మిలిటరీ ఆపరేషన్ చాలా బాగా పనికొస్తది. తర్వాత టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, హిల్లీ రీజియన్స్, హిమాలయన్ రీజియన్స్, రిమోట్ విలేజెస్ ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని కాదు. స్టార్లింక్ అద్భుతంగా పనిచేస్తది. ఇంక్లూడింగ్ మనకు తెలుసు అండమాన్ నికోబార్ ఎక్కడైతే సెంటినలీస్ వీళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా మన ఇంటర్నెట్ అందించొచ్చు. అంతేకాదు లక్షద్వీప్ కూడా ఇంటర్నెట్ అందించొచ్చు. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో స్టార్లింక్ సేవలు చాలా ఉపయోగపడతాయి. ఒక చిన్న స్టార్లింక్ టెర్మినల్ పెట్టుకొని డైరెక్ట్‌గా వైఫై రౌటర్‌కి అది కనెక్ట్ చేసేసుకోవచ్చు. చాలా హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చింది. కానీ ప్రాబ్లమ్ చాలా కాస్ట్. ఇనీషియల్ టెర్మినల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మంత్లీ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి జియో, ఎయిర్టెల్ వాళ్ళు ఎలా కొలాబరేట్ అయ్యి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు స్టార్లింక్ ప్రాజెక్ట్ చూడాలి. మొత్తానికి ఇలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ మాత్రం ఖచ్చితంగా భారతదేశానికి వస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం రూపురేఖలనే మార్చింది స్టార్లింక్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఉక్రెయిన్ ఇంత స్ట్రాంగ్‌గా నిలబడి రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతుందంటే హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ వల్లే అది సాధ్యమైంది. ఇప్పుడు భారతదేశంలో కూడా స్టార్లింక్ వచ్చేస్తుంది. డిసాస్టర్ మేనేజ్మెంట్, వార్స్ ఒకటా రెండా, హై స్పీడ్ ఇంటర్నెట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ యుగంలో ఈ స్టార్లింక్ భారతదేశానికి రావడం అనేది శుభసూచకం అని చెప్పొచ్చు.